నేను నిజాంపేట మండల విద్యాధికారిని ఈరోజు మా మండల కేంద్రంలో కమిటీ అందు ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో 15 మెంబర్స్కు మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మేము జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు కనుక కొఠారి కమిషన్ చెప్పినట్టు మనము ఈ ఉపాధ్యాయుల యొక్క దినోత్సవాలు జరుపుకొని ఉపాధ్యాయుల్లో ప్రోత్సాహాన్ని కలిగించినట్లయితే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క బాధ్యత పెంచినట్లు అవుతుంది కనుక ఆ బాధ్యతను ఇంకా మనకు కావాల్సినటువంటి పిల్లల యొక్క క్వాలిటీ పెంచడానికి వాళ్ళు చాలా ఉపయోగపడతారనే ఉద్దేశంతో మనము మా మండలంలో ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్నాం. అందరూ ఉపాధ్యాయులు ఉత్తములు అయినప్పటికీ కొంతమందిని మాత్రం మనం ప్రతి సంవత్సరం గౌరవించుకోవడం జరుగుతుంది. కనుక అందులో భాగంగానే మా మండలంలో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించినాం. అందరికీ ఈ విచ్చేసినటువంటి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాభారతంలో ద్రోణాచార్యులం, రామాయణంలో విశ్వామిత్రులం, నాడు రాజులకే గురువులం, నేడు పేదలకు గురువులం, కట్నాలకు ఆశపడని కష్టజీవులం, కల్మషమిరగని చిన్నారులకు కంటిపాపలం, పండు ముసలిలో వెళ్ళేటోళ్ళం. ఇయ్యగానే మా మీద పెద్ద ముళ్ళ కిరీటం పెట్టిందని లేదు. రాని వాళ్ళు ఒకవేళ యూనియన్ల ద్వారా కానీ తర్వాత చల్మడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రధాన ఉపాధ్యాయ మిత్రులు ఇంకా స్టాఫ్ ఎవరైనా ఉంటారు. ఉపాధ్యాయుల గురించి ఒక చిన్న కవిత. వెంకటాపూర్ అష్టావధానం. లామినేషన్ ధన్యవాదాలు సార్. ప్లీజ్ సార్ క్లాప్స్ గట్టిగా. 24 సంవత్సరాలు సేవలు అందించినటువంటి వారు